ఇంకో మన చెట్టుకి ఎక్కువ పూలు పూసాయి అన్నమాట. ఇంకో అమ్మ కోసం మందారాలు ఇవి ఇప్పుడైతేనే బాగా విడుస్తాయండి, తెల్లవారుజామున పెద్ద విడవన్నమాట. అందుకనేసి ఇప్పుడు కోయడానికి వచ్చానమాట వీటిని. ఇంకా వీటిని కోసేసి అమ్మ దగ్గరికి పట్టుకెళ్ళి పెట్టడమే ఇంకంతే. మొత్తం ఆ పక్కన కూడా ఉంటాయి. మొత్తం ఈ పక్కేమో బొగడబంతి పూలు ఉంటాయిగా, రుద్రాక్ష పూలు అంటారు అవి. ఇవి పందులు గొలికేస్తున్నట్టున్నాయండి, పాడైపోతున్నాయి మొక్కలు ఇవి. ఇవి కూడా ఉన్నాయి అమ్మకి. ఇవైతే ఇప్పుడు కోసి పెట్టేసుకోవడానికి బాగుంటాయి. అవి చిన్న చిన్నవి మనం అమ్మకి పూజ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు, బాగుంటాయి. తులసిలా పక్కన ఉన్నాయి, తులసమ్మలు కోయాలంటే కోసుకోవచ్చు. అందులో తులసమ్మ. శ్రీమాత్రే నమః. హాయ్ 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 అందరికీ. పూజలు ఎలా జరిగినాయి? అందరికీ బాగానే జరిగిపోయినాయా? శ్రీమాత్రే నమః. వింది అమ్మ పూజ. పువ్వులు ఇందాక విడిచాను వీటితో అమ్మకి అష్టోత్తరం ప్లాన్ చేస్తాం. ఇంకా మొత్తం అన్నీ అయిపోయాక ఇంకా పువ్వుల మధ్యలో ఉన్నట్టే ఉందమ్మ. పెద్దమ్మని కూడా చూపించేస్తాను. ఫస్ట్ ఇవన్నీ చూసేయండి. ఇంకో అమ్మ బుజ్జి తల్లి వరాహి అమ్మ. బల్లులు వచ్చేస్తుందండి అమ్మ దగ్గరికి, బల్లు వస్తుంది అనేసి నేను అందుకని ఇంకో అది పెట్టాను అనమాట. నెమలి పింఛం పెట్టాను, రాకుండా ఉంటుంది కదా అనేసి. ఏమై ఎట్టిపోయిందో మళ్ళీ కనపడలేదు, అది పెట్టాను అనమాట. పసుపు కొమ్మల మాల మీద నార్మల్గా అలా పువ్వులు అలా పేర్చేసాను అనమాట. ఇంకా అవి అలా ఉండిపోయినాయి అమ్మకి దండలాగా. ఇంకా వీటితో అష్టోత్తరం చేశాను. సూపర్. ఇంకా అసలు అమ్మ పువ్వుల మధ్యలో ఇంకా అసలు స్పేస్ ఎవ్వరికి వాళ్ళది, గణపతి కూడా కనిపించట్లేదు. ఇంకా మొత్తం ఇంకా అలా ఉండిపోయినాయి. అమ్మకి నైవేద్యం ఇలా పెట్టేసాను, ఇంకా అయిపోయింది మొత్తం అంతా. ధూపం ఎలా వస్తూనే ఉంటుందిలేండి, అది దగ్గర అరగంట వెలిగేస్తుంది అది ధూపం. ఇవన్నీ చూపించిన చూసేయండి అయితే. అమ్మ అదిగో బుజ్జమ్మ, అదిగో బుజ్జమ్మ, చూసుకోండి అదిగో మీ బుజ్జమ్మ. అదిగో రాత్రి ఇంకో ఇదే కట్టుకుంటానని చెప్పింది, కాపీ కలర్ సారీ. రాత్రి ఇన్స్టా లైవ్కి వచ్చాను నేను, అందులో అడిగాను అనమాట ఏ సారీ కట్టమంటారనేసి. అడిగితే చాలామంది కాపీ కలర్ సారీ కట్టమన్నారు. అది కడితే అస్సలు కట్టించుకోలే, ఇంకా 4 సార్లు కట్టిప్పాను. అది చాలా ఏడిపించింది. ఇంకా తనకి ఇష్టం లేదని చెప్పేసి ఈ సారీ ఒక్కసారికి సెట్ అయిపోయిందండి. ఈ సారీ భలే సెట్ అయిపోయింది. ఇంకా నీ ఇష్టం వచ్చింది నువ్వు చేయించుకో అనేసి ఇంక ఇదే కట్టాను అనమాట. నీకు నచ్చిందే నువ్వు కట్టుకుంటావా అనేసి. విందే మాట అసలుకి. అన్నీ ఇంకో గోల్డ్ కలర్ టైప్లోనే వేసా మొత్తం. సెట్లన్నీ ఇలాగే వేసా. ముక్కు పుడకలు బొట్లు చూడండి ఇవాళ మంచిగా పెట్టుకుంది అన్నీ. ఏమో ఆ టైంకి అనిపించి పెట్టేయడం తప్ప ముందు అనుకునేది ఏం లేదు. కిరీటం పెట్టుకుంది, దాని మీద పువ్వులు పెట్టుకుంది, మళ్ళీ పువ్వులది ఆర్టిఫిషియల్ అండి, అది ఒరిజినల్ కాదు. ఆ పక్క ఈ పక్క బ్రాస్వే కర్ణాభరణాలు, ముక్కు పొడక వెరైటీగా పెట్టుకుంది. ఇంకో చంద్రవంకలా పెట్టుకుంది, ఈ పక్క కూడా పెట్టుకుంది, నత్తు అడ్డబాసరి, ఇవన్నీ కూడా బొట్లు అలాగా పెట్టేశాను. ఉండిపోయింది. ఇది ఎల్లో కలర్ మార్క్ పడిపోయిందండి, మొన్న పెద్ద బొట్టు కింద పెట్టాం కదా, అది మార్క్ పడిపోయింది ఎల్లో కలర్. ఇంకో ఫస్ట్ ఇది వేసుకుంది, తర్వాత ఇది, తర్వాత ఇది మొత్తం అన్నీ సెట్ అలా వేసుకుంది అనమాట. కాసుల పేరు వేద్దాం అనుకున్నా, ఇప్పటికే హెవీ అయిపోయి మొత్తం వేసేసుకుంది అనేసి. ఇంకో గాజులు సెట్లు 3-4 వేసుకుంది రంగులు. రెడ్లో 2 రకాలు, బ్లూ ఒకటి, గ్రీన్ ఒకటి. పసుపు కొమ్మల మాల, ఇదిగో పసుపు కొమ్మలు కట్టిన మాల. సారీ మాత్రం బాగా వచ్చినాయి కుచ్చిళ్ళు. ఇది శివగారు పంపించిన జడ, బాగుంది, మగ్గం వర్క్ జడ. ఇది అయితే హ్యాండ్స్ ఒక బాడీకి ఉంటాయన్నమాట. అంటే చెస్ట్ వరకు నడుము వరకు కలశానికి ఆటోమేటిక్గా అంటే వాళ్ళు తయారు చేసేసి ఉంటాయి. అది మనకి బయట తీసుకున్నాము, ఒకళ్ళు పంపించారు. అది పెట్టి చేశాను. నిన్న పెట్టిన హ్యాండ్స్ వేరండి, అవి నేను ఓన్గా తయారు చేసుకున్న హ్యాండ్స్. అవి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసినట్టు ఉంది చూసారా, ఆ హ్యాండ్స్ వేరు, అది వేరు, అది నేను సొంతంగా తయారు చేసింది. ఇవి అయితే నార్మల్వి, ఇవి నార్మల్గా వేళ పెట్టాను. ఇదైతే సెట్ మొత్తం అలా వస్తుంది కాబట్టి దీన్ని మనకు నచ్చినట్టు నప్పలేం. ఈ 2 రకాలుగానే ఉంటుంది. అవి అయితే నాకు నచ్చినట్టు నేను పెట్టుకోవచ్చు.
కానీ అవి అవి వేళ పెట్టలేదు. మళ్ళీ ఫ్రైడేకి మారుస్తానంటే రేపు నైట్ మారుస్తాను కాబట్టి అప్పుడు చూస్తాను. అప్పుడు అవి మళ్ళీ పెడతాను. ఇంకా అది కాకుండా ఇంకో నా దగ్గర ఫైబర్వి ఉంటాయి కదా, అవి ఆ సెట్ కూడా ఉంది. మొత్తం 3 సెట్లో 4 సెట్లో ఉన్నాయి మొత్తం మన దగ్గర. ఇంకో అయితే ఈవేళ సాయంత్రం పంచమి కదా అమ్మకి, కుదిరినంతలో పూజ చేసుకుని మంచి నైవేద్యాలు అవన్నీ పెట్టుకోండి. మీకు తంపడకాయలు అనేసి దొరుకుతాయి, శనక్కాయలు ఉంటాయి కదా, అవి 2 వస్తాయి, పీనట్స్ అంటారు కదా, అవి తీసుకొని పెట్టండి అమ్మకి. అవి చాలా ఇష్టము. క్యారెట్ హల్వా చేయగలిగితే క్యారెట్ హల్వా చేసి పెట్టండి. క్యారెట్ హల్వా లాంటివి అవి మీకు వచ్చినవి ఏవి వండితే అవి వండి పెట్టుకోండి అమ్మకి. ఇంకా కుదిరిన దాన్ని బట్టి, అది ఇది అని కాదు, ఏదంటే అది. పువ్వులతో ఎక్కువ పువ్వులు ఉంటే పువ్వులతో అలా అష్టోత్తరం చేసుకోండి, ఇంకా ఎక్కువ ఉంటే సంవత్సరం కూడా చేసుకోవచ్చు. అమ్మకి మీరు ఏం చదవాలని అడుగుతున్నారు కదా, మీకు వచ్చినవి మీరు చదువుకోండి. రేపు మార్నింగ్తో అయిపోతుందండి పంచమి, కానీ మనకు కావాల్సింది సాయంత్రం పంచమి కదా, అమ్మకి ఇష్టమైంది నైట్ కాబట్టి సాయంత్రం పంచమి కావాలి. సాయంత్రం పంచం కావాలంటే మళ్ళీ రేపు గురువారం రాదు కదా, మీకు లక్షవారం నైట్ రాదు కాబట్టి ఏం చేస్తారంటే ఈవేళ సాయంత్రమే చేసుకోవాలి. ఇంకా సూర్యోదయం ఆ లెక్క ఏముండదు, ఇంకా ఈవేళ చేసుకోవాలి కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చేసుకోండి. ఇంకేం వండితే అవి అమ్మకి వండివి పెట్టుకోండి. ఇంకా తాంబూలం ఇవ్వాలనుకుంటే అమ్మకి ఈవేళ పెట్టుకోవచ్చు, సారీతో పాటు తాంబూలం పెట్టాలంటే పెట్టచ్చు. ఇంకా కలసం అఖండ దీపం పెట్టుకున్న వాళ్ళు మాత్రం అమ్మకి 2 పూట్ల జాగ్రత్తగా పూజ చేసుకోండి. ఇంకా చూడండి, ఇంకా మొత్తం బుట్ట బొమ్మలా ఉందండి చూడడానికి, ఇంకా ఇది అవ్వట్లేదు. అంగో అతిక్కో మీకు బ్యాక్ వెళ్ళడానికి నాకు గోడ అడ్డు వస్తుంది కాబట్టి నేను వెళ్ళలేను, అంతవరకే చూపించగలను. మొత్తం అంతే, అంటే ఫోను నిలువుగా తిప్పుతాను ఉండండి. ఇంకో అలా ఉంటుంది బుజ్జి పిల్ల, భలే ఉంటుందండి కూర్చుని. ఈవిడ నేను యాక్చువల్గా అయితే ఎలా చేయాలి అలా చేయాలనుకుంటే, నాకు ఈ రెడ్ కలర్ శారీలో మన తాంబూలం పెట్టిన వాళ్ళు ఒకళ్ళు మేల్మరువత్తూరు ఆదిపరాశక్తి అమ్మ ఫోటో పంపించారనమాట. ఆవిడ మేల్ మరువత్తూరు ఆదిపరాశక్తి అనేసి అడిగలారు గురువుగారు ఎవరో సంథింగ్. అక్కడ మనకి తమిళనాడులో అరుణాచలానికి ఒక 45 కిలోమీటర్స్ ఉంటుంది, మేల్ మరువత్తూరు అంటారు. అక్కడ ఆదిపరాశక్తి సేమ్ ఇదిగో ఇలాగే కూర్చుని బుట్ట గుచ్చులతో ఇలాగే ఉంటుంది. కుప్పం శ్రీదేవి అమ్మ పీఠం ఉంటుంది, మళ్ళీ మనకి ఇన్స్టాలో ఉంటారు కుప్పం శ్రీదేవి అమ్మ పీఠం అనేసి, ప్రసన్నదేవి అమ్మవారి పీఠము. ఆ అమ్మ కూడా ఇగో ఇలాగే సారీ ఇలాగే కట్టుకుని రెడీ అవుద్ది. ఓహో నువ్వు ఇలా రెడీ అవుతావా అనేసి అనుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంక ఈవేళ ఆదిపరాశక్తి కానీ ప్రసన్నదేవి అలంకారంలో కూర్చున్నట్టు లెక్క. ఇంకా మనకి ఈ 2 డేస్, మళ్ళీ ఫ్రైడే ఎలా వస్తుందో తెలీదు. ఫ్రైడేకి నేను ఇంకోటి అనుకుంటున్నా, సింహాసనం మీద కూర్చోబెట్టమన్నారు చాలామంది అమ్మని, కానీ మన దగ్గర సింహాసనం లేదనమాట. అందుకని ఇంకా ఉన్న వాటితోనే ఇంక ఇలా చేశాను. ఇంకా అమ్మ అలా మొత్తం ఇంకా దీపాలు అలా అవుతూనే ఉన్నాయి. మనకేమో ఇక్కడ రోడ్ సైడ్ ఇల్లు, ఇంకా ఈ సౌండ్లు అవి వస్తూనే ఉంటాయి. మీరు అవన్నీ ఇగ్నోర్ చేసి అమ్మని చూడాల్సిందే. ఇంకా బట్టలు ఉతుక్కునేది మీద కొంచెం పల్లెటూరు కదా, బట్టలు ఉతుక్కునే వాళ్ళు బట్టలు ఉతుక్కుంటారు. ఈ షోలాపూర్ ఉల్లిపాయలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అదిగో అద్దం కూడా చూపించాలి అమ్మకి, నేను సాయంత్రం చూపిస్తాను, ఇవాళ చూపించలేదు. సాయంత్రం పంచమి కదా, నువ్వు సాయంత్రం చూసుకో అని చెప్పాను అనమాట. కాబట్టి మీకు వీలుంటే సాయంత్రం లలిత చదువుకోవచ్చు, ఏదన్నా ఇంకా మీ ఇష్టం, ఏదన్నా నైవేద్యం చేసి పెట్టుకోవచ్చు. శనగలు కూడా ఉడికేసి పెట్టుకోవచ్చు అమ్మకి. క్యారెట్ హల్వా, బీట్రూట్ హల్వా అలాంటివి మీకు వచ్చినాయి ఏదైనా సరే మీ ప్రతిభ అంతా చూపించేసుకోండి సాయంత్రం. ఇంకా అమ్మకి ఈవేళ ఒక్కరోజు పెట్టుకునే వాళ్ళు ఈవేళ ఒక్కరోజు పెట్టుకోవచ్చు, ఈవేళ నుంచి స్టార్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఈవేళ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మీ ఇష్టం వచ్చినంత వరకు, మీ ఓపిక ఉన్నంత వరకు అమ్మని ఎలా కావాలంటే అలా పూజ చేసుకోండి వేళకి మట్టుకి. అన్నీ చెప్పేసాను అనుకుంటున్నాను. ఒకవేళ కుదిరితే సాయంత్రం లైవ్కి వస్తే అక్కడ మాట్లాడుకుందాం. ఇంకా చూసేసుకోండి. అయితే నేను ఉంటాను. ఇంకా టిఫిన్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. సరే అయితే చూసుకోండి అమ్మని, మళ్ళీ ఒకసారి చూపించేస్తున్నాను, చూసుకోండి. వడ్డానము, హారాలు, అదిగో అమ్మ. ఓకే అయితే అండి, శ్రీమాత్రే నమః. ఇంకా ఉంటాను.